మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు సమాజంలో ఒక రకమైనటువంటి పక్షి ఉంటుంది. ఆ పక్షి ఒక్కొక్క సీజన్లో ఒక్కో ప్రాంతంలో వెలుస్తుంటుంది. సీజన్ను బట్టి ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. వలస పక్షి అంటారు దాన్ని. ఆ పక్షి కోవకు చెందినటువంటి వాడే ఈ కాళేయాదయ్య ఎమ్మెల్యే. అధికారం అనే సీజన్ ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయేటటువంటి తీరు ఈయనది. అధికారం అనేది ఒక సీజన్ అయితే ఈ పక్షి స్వభావము అధికార పార్టీలో జాయిన్ అవ్వడం. ఈరోజు ఏం అన్యాయం జరిగిందనేసి నువ్వు టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. గద్దెలు కట్టి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి పార్టీని నిర్మాణం చేసి అధికారంలో తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నువ్వు అధికారం రాగానే మా పార్టీలోకి వచ్చినావు. 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినావు, ఎంజాయ్ చేసినావు. నీ భార్యను జడ్పీటీసీ చేసుకున్నావు, నీ కొడుకుని జడ్పీటీసీ చేసుకున్నావు, నీ యొక్క చిన్న కొడుకును కూడా ఎంపీపీ చేసుకున్నావు. కంప్లీట్గా అధికార దుర్వినియోగం చేసుకుంటా ఈరోజు ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అంటే బలహీన వర్గాలకు, మాలలకు కానీ మాదేలకు కానీ ఉపకులాలకు అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిన నువ్వు ఈరోజు కేవలం ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలని ఫ్యామిలీ మెంబర్లను పెట్టి అధికార పదవులలో వాళ్ళని నింపుకొని ఉన్నన్ని రోజులు కార్యకర్తలను కానీ ఉద్యమకారులను కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఈరోజు పార్టీని నాశనం చేసిపోయినావు. ఇదే పోయేవాని నువ్వు అసెంబ్లీ ముందర కానీ పోవాల్సింది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కానీ పోవాల్సింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోయి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే నీ అనుచరులను, జడ్పీటీసీలను, మున్సిపల్ చైర్మన్లను, ఎంపీలను కూడా అధికార పార్టీలోకి పంపించి పార్టీని క్రమంగా నువ్వు నాశనం చేసుకుంటా వచ్చి ఈరోజు నువ్వు తీరా చూస్తే ఈరోజు నేను ఉంటా, నాకు విలువలు ఉన్నాయి, కట్టగాలేంత వరకు నేను కేసీఆర్ ఎంట ఉంటా అనేసి మాట్లాడినా నువ్వు ఈరోజు మళ్ళీ అధికార కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి కారణం ఏంటి? అసలు ఉద్యమకారుల క్షమాపణ చెప్పాలి. నువ్వు చెవిళ్ళ ప్రజలకు ఓట్లు వేసినటువంటి ప్రజల క్షమాపణ చెప్పాలి, సమానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది యాదయ్య గారు. అదేవిధంగా నీ గెలుపు కోసం ఆర్నిసల్ పాటుపడి పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ, విద్యార్థి నాయకులకు కానీ, ఉద్యమకారులకు కానీ క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. మరి అదేవిధంగా గతంలో అనేక కేసుల పాలైన, జైళ్ల పాలైనటువంటి ఉద్యమకారులను కూడా విస్మరించి అధికారం లాగానే ప్రభుత్వం పెట్టినటువంటి పథకాల్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయకుండా, అధిష్టానానికి వాళ్ళని కలనేయకుండా, ఒకరి మీద ఒకరు ఇట్లా చాటీలు చెప్పుకుంటా వారిని దూరం చేసి ఈరోజు నీ కారణంగా ఉద్యమకారులు ఈరోజు చాలా మంది, ఎంతో మంది ఉద్యమకారులు పార్టీకి దూరమైనటువంటి సందర్భం చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తా ఈరోజు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానానికి ఈరోజు వాళ్ళు ఒత్తాసుకు పలుకుంటా ఈరోజు ఫిరాయింపులకు పాల్పడతా ఉన్నారు. ఈ సామాన్య ఫిరాయింపులు కాదండి, ఇది బెదిరింపు ఫిరాయింపు.